రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయంట్రా. అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా. విజ్జు ఊరుకోరా ఏడవకు. నేనేడవడం ఏంట్రా? మరా ఏడిపోవద్దురా. అవునరా, ఏదో జంతువు ఏడుస్తున్నట్టుంది. అక్కడ చూడు. ఓర్ని ఈడేడుస్తున్నాడేట్రా? నువ్వు ఏడుస్తున్నా? ఇప్పుడు కొట్టిన దానికి ఇప్పుడు నొప్పి వస్తున్నాయి. ఇంటికి ఏమైంది? ఏమైంది కాటం? ఏమైందన్నా? ఏం లేదురా. ఎందుకు ఏడుస్తున్నావు? మీ గతం వింటే నా గతం గుర్తొచ్చింది. కొంపతీసి నువ్వు కూడా అన్నదేంటి? కాదురా, కాదా? ఒక అనాథకు తండ్రిని. నేను ఆ అమ్మాయికి మనసిచ్చాను. ఎక్కడికి తెచ్చిచ్చావన్నా? నాదేరా. నీదేనా? చెప్పు చెప్పు చెప్పు. ఒక రోజు కరెంటు కట్ అయింది. నా బాడీలో కరెంటు పాస్ అయింది. అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అపర్షన్ చేసుకుంటే పాపం అంట కదరా, అందుకే కానీ పారేసింది. ఆడపిల్ల ఇప్పుడు మీలా అనాథ ఏడుస్తుంటుంది కదరా. అబార్షన్ చేస్తే ఓకేనా? పారేస్తే పుణ్యం వస్తుందిరా నీకు? నన్ను అంటావేంట్రా? 10 రూపాయలకి సెక్యూరిటీ వస్తుందిరా. 10 రూపాయలు, 10 రూపాయలు. ఓ ప్రాణం వాల్యూ అంత తక్కువ ఉందిరా నీకు? ఎంత చీప్ కనేస్తారా నా కొడక? ఇష్టానికి కనేడు, ఇష్టం లేకపోతే పారేడు. ఆటలో ఉందిరా మీ అందరికీ. నువ్వు సెక్యూరిటీ పెట్టుకుని చావండిరా. సెక్యూరిటీ నీకు కాదు, మాకురా సెక్యూరిటీ. తప్పైందిరా, క్షమించురా. ఇప్పటి నుంచి నువ్వే చెప్తే అది వింటా. రే, మాకు డబ్బు దొరికేంత వరకు మాతో ఉండిచావు. అప్పటిదాకా కోఆపరేట్ చేసావు. ఫ్రెండ్స్ పోనీరా పాపం. కొట్టద్దు. ఫ్రెండ్స్ 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 వెళ్దాం పద. క్షమించురా. రారా రే, ఫ్రెండ్స్ అన్నాడు కదా రా. పద. అంత కోపం ఎందుకు? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది. ఆటమల నువ్వు ఇక్కడ ఉండాలి. విజు మన ఇక్కడ. మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఇలాంటి ఎదో ప్లాన్ లీడు బానే వేస్తాడు. ఎత్తావా? హే గైస్, హెడ్స్ ఓ టేల్స్? హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. టేల్స్ వస్తే ఆలోచిద్దాం. హే, ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా? నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరికి అవసరం అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇక చచ్చినా నీతో మాట్లాడు. నేను నీతో మాట్లాడు. నాకు పూసెత్తావో మర్యాద దక్కదా? ఏంటి నువ్వు నాకు ఇచ్చే మర్యాద? నేను నిన్ను వదిలేశానే. అసలు ఎవరు రమ్మన్నాడే? వాడు రమ్మంటున్నాడుగా. పో. రమ్మన్నాడు, ఈయన బొమ్మన్నాడు. సిగ్గు లేకపోతే సరే. వయసు వచ్చింది కానీ కొంచెం కూడా బుద్ధి లేదు. ఏం మనిషా, ఏమో బతుకు సావచ్చింది. బాధపడబాకమ్మా. ఏమైందమ్మా? మా పిల్లగాడు వచ్చాడమ్మాయి. నేనైతే ఆడి మొహమే చూడొద్దన్నా. ఈ మనిషి సిగ్గు లేకుండా పోయి కలిసి వచ్చాడు. పైగా నాన్న అమ్మను పంపించు అన్నాడంట, ఈయన తీసుకుపో అన్నాడంట. నేనేంటమ్మాయి, అమ్మనా బామ్మనా అటు ఇటు మార్చుకోవటానికి? వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా? ఇంట్లో అడుగు పెడితే కార్డు ఎరగొడతాను నువ్వు తిట్లా? వాడు రాకపోతే ఏం చేశావు? ఊరుకున్నావా? వెతికి తెచ్చుకున్నావుగా. వాడు అలాగే వచ్చాడు. ఆహా, మరి నిన్ను రమ్మలేదే? ఆడమ్మ కడుపు మాడ. నేనైతే పని చేయడానికి పనికొస్తానని చివరికి తల్లి అంటే పేగు దంచుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు. ఏమా, పిల్లలు తప్పు చేస్తే నాన్న ఒప్పుకోకపోయినా అమ్మ క్షమిస్తుందంటారు. మీరేంటి ఆపోజిట్ గా ఉన్నారు? అంతా ఈ మనిషి కోసమే. ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు కనపట్టలేదురా అంటే ఇదిగిదిగో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు. ఒక్కడే వచ్చాడు. మీ నానేడురా అన్న. ఆసుపత్రిలో చేర్పించానన్నాడు. పద పోయి చూద్దామన్నా. నిన్ను రానివ్వరన్నాడు. నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి. అట్ట పోయి చూద్దురు కదా, ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు. నా కడుపు తరుకు బాదు. అక్కడ ఆడకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చుకోబెట్టారు. కొడుకులు గంటాగానండి అబ్బాయి. అంత దొంగ నా కొడుకులు. ఇదిగో పెద్దాయన, నీ కొడుకు లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. హలో అమ్మతో చెప్పావుగా, రేపు వచ్చి తీసుకెళ్ళా? రే, మేం కలిస్తే పుట్టిన కొడక, మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు? అది కాదు నాన్న, నేను చెప్పేది. చచ్చాకి పెట్టే కొరియు కన్నా
బతడానికి పెట్టి అన్నం ముద్ద గొప్పదిరా. మీ అమ్మ నా ముద్దరా. నాన్న నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి నాన్న. రేయ్, మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా, కానీ మీరు అమ్మా నాన్నలు కలగలరా? నాన్న అది ఎదవా. పెట్టారా ఫోను? మేడం, మీ అమ్మాయి సినిమాకి ఎంత తీసుకుంటుంది? ఎంత 1,00,000. పక్కన 2 సున్నాలు పెడితే సరిపోద్దేమో. అవసరమా? ఆ, నేనే కదా కాపలా. అదేనండి, పోలీసులు కదా. ఈ డబ్బుతో ఇక రుణం తీరిపోయినట్టే, కానీ నా కూతురు కంటే డబ్బు ఎక్కువ కాదు. కరెక్టే రవి. అయ్యో ఏంటిది బాబు? మీరేం భయపడకండి, అది ట్రాక్ అండ్ డివైస్. ఈ బ్యాగ్ చేతులు మారాక వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది. వాళ్ళే. ఉమ్. హలో, నేనే. అమౌంట్ సరి చేసావా? ఎలా ఇవ్వాలి? ఆ బ్యాగ్ మా బాస్ చేతికి ఇచ్చి పంపించు. బాసా? బ్రహ్మి, మ్యాన్ అండ్ ఫైర్ మీ దగ్గర ఉన్నాడుగా. ఆ పొట్టోడు సంగతి ఎందుకు ఇప్పుడు? మీ అమ్మాయి మీకు కావాలంటే డబ్బుతో పాటు మా బాస్ కూడా మా దగ్గరికి రావాలి. చెప్పించాయి. హలో హలో. బ్యాగ్ ఏంటి? నువ్వు వాళ్ళ బాస్ వంట కదా. ఓహో, అలా చెప్పారా? అలాగే చెప్పారు. ఓకే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేను కిడ్నాపర్ ని కాదని వాళ్ళని పట్టించి ప్రూవ్ చేస్తాను. ఓకే. ఫస్ట్ టైం డ్రైవింగా? నా పక్కన ఒక అమ్మాయి. నన్ను చూస్తే అమ్మాయిలా ఉన్నానా? నాకు నేను అబ్బాయిలా కనిపిస్తానుగా. నాకు అనిపించాలి కదా. యా. ఎరా బ్రహ్మే, కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? డ్రైవింగ్ లో ఉన్నారా? యా. పక్కన అది ఉందేంటి? ఘర్షణ సాంగిన్ పడుతుంది. బ్యూటీ విత్ బ్యూటీ. ఎలా ఉంది? ఎలా ఉందా? కడుపు మండిపోతుంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ బ్రహ్మే. వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పమంటారా? అక్కర్లే, నీ కారు వెనకాలే ఉన్నాం. నా వెనకున్నారా? ఆ. మరి ముందుకెందుకు ఫోన్ చేశారు? జస్ట్ పాట వింటావని. ఘర్షణ పాట మీరు వింటుంటే నేను వినాలని ఫోన్ చేశారా? యా. చాలా సంతోషం సార్. జ్యోతి గారు, టెన్షన్ ఎందుకండి? డబ్బుతో పాటు డివైస్ కూడా ఉంది కదా, వాళ్ళు తప్పకుండా దొరుకుతారు. రే, జ్యోతిరాక్స్ మెసేజ్ రా. ఏంటో చదువు. పోలీసు పుట్టాడు, ట్రక్ మిషన్. ట్రెక్కింగ్ మెషిన్ ఏంట్రా? ట్రాకింగ్ డివైస్ ఏంటిదిరా? ట్రాకింగ్ వామ్మో. పుట్టాడు ఎక్కడ ఉన్నాడు కనుక్కుంటా. నాకు కనుక్కో. హలో, ఏంటి బ్రహ్మి ఎక్కడున్నావు? ఎక్కడుంటే నీకెందుకో? నేను ఎక్కడికి రావాలో చెప్పు. స్పీడ్ మీద ఉన్నావే, ఆ. అలా స్ట్రైట్ గా పాత బస్సుకి వచ్చాయి. ఫర్దర్ గా ఏం చేయాలో అక్కడ చెప్తాను. ఆహా, అక్కడ చెప్తావా? ఓకే, పదరా వెళ్దాం. రే రే రే, పుట్టాడు ఫోన్ రా. స్పీకర్ ఆన్ చేస్తున్నా. హలో, నేను రా. ఎక్కడున్నారు బాస్? ఏమైపోయారు? వీళ్ళు నన్ను బంధించేశారా ఇక్కడ? ఎవరు బాస్? అదంతా తర్వాత చెప్తాను రా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారా? అది ఇక్కడ అక్కడ ఎక్కడ? వాళ్ళు వచ్చి మిమ్మల్ని చితకబాది శృతిని తీసుకెళ్లారు కదరా. బాస్ నీకెలా తెలుసు బాస్? ఎలా తెలుసు అంటావేంట? బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. బాస్ యు ఆర్ జీనియస్ బాస్. థ్యాంక్స్ రా. అరే, మీరు ఎక్కడున్నా సరే పాత బస్తీకి వచ్చేయండి రా. ఎలాగైనా సరే ఇవాళ కిడ్నాపర్స్ అని పట్టేసుకుందాం రా. ఓకే బాస్, ఓకే బాస్. పాత బస్తీకి వస్తున్నాం బాస్. హలో. ఎరా, ఎక్కడ ఉంటానన్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదు సార్. పోనీ నువ్వే చేయొచ్చుగా. వాళ్ళు నా ఫోన్ ఎత్తారు సార్. ఏంటి బాస్ ఫోన్ కూడా ఎత్తరా? బాస్, నేను బాస్ ఏంటి సార్? నేను బాస్ కాదని చెప్తే నమ్మరు మీరు. ఈసారి వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు పాస్ చేయి. నేను బాస్ ఏంటి సార్? నా బొంద బాస్. ఎక్కడికి?
పందున్నట్టు సార్ నేను సార్. మీరా? అవును సార్. సరే రే మీరు జాగ్రత్తగా నన్నే ఫాలో చేయండి. ఈసారి ఎలాగైనా సరే కిడ్నాపర్స్ పట్టుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే అని ఇంకా ఇక్కడే తెచ్చారు. హలో, ఏం రమ్మి మా కోసం వెయిటింగా? అరే ఎక్కడున్నారా? నువ్వు మాకు కనిపిస్తున్నావు బాస్. బాస్ ఏంట్రా? బాస్ అంటే ఎక్కడో. మేము ఆ మాట అన్నాం కాబట్టి బయటకు వచ్చి, లేకపోతే అక్కడే పడి ఉండేవాడు. ఏడ్చావులే. ఇంతకీ డబ్బులు తెచ్చావా? నువ్వు శృతిని తెచ్చావు మరి? నువ్వు డబ్బులు ఇస్తే మేము శృతిని అప్పగిస్తాం. సరే డబ్బు ఎక్కడ వాళ్ళ చెప్పు. నీ వెనకాల ఎస్టీడీ బూత్ ఉంది, దాని పక్కన ఉన్న డస్ట్బిన్ లో పడి. డస్ట్బిన్ లో పడేయాలా? యా, డస్ట్బిన్ లోనే పడి. అయ్యి 10 కోట్లు డస్ట్బిన్ లో పడేయటం ఏంట్రా బాబు? రే విజు, మన ప్లాన్ ప్రకారం నువ్వు స్పాట్కి వెళ్ళిపో. ఓకేనా అన్న? ఓకే. ఎరా ఆ డబ్బు మొత్తం డస్ట్బిన్ లో పడేయమంటారు సార్. వాళ్ళు ఎక్కడ వేయమంటే అక్కడ వేసేయి. డస్ట్బిన్ ఎలా? ఏంటంట? డస్ట్బిన్ లో వేయమన్నారంట. డస్ట్బిన్? నువ్వు నా చేతిలో తప్పించుకోలేవురా. షిట్, ఇదేంటిది? డివైస్ మూవ్ అవుతుంది. డివైస్ మూవ్ అవుతుంది చూడండి మేడం. సార్ కిడ్నాపర్ దొరికాడు సార్. బ్యాగ్ మూవ్ అవుతుందిరా దరిద్రుడా. డబ్బు మూవ్ అవటం ఏంటి సార్? వెంటనే చెక్ చేయండి. కదలటం ఏంటి సార్? థ్యాంక్ యూ బాస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఎలాగైనా ఎస్కేప్ అవుండారు. సార్ ఇదంతా ఇతని ప్లానే సార్. వీడే సార్ కిడ్నాపర్. సార్ సార్ తొందరగా ఎక్కండి సార్, పోలీసు వచ్చేస్తున్నారు. ఇదిగోండి సార్ పాస్పోర్ట్. లోపల టికెట్ కూడా ఉంది. చచ్చినా మళ్ళీ రాడన్న ఇండియా. పొట్టుని భలే పంపించేసినాం రా.